చూడండి రా, చూడండి. మా భూముల్ని దున్నుకుంటూ పన్ను కట్టకుండా మమ్మల్ని ఎదిరించిన మల్లిగాడికి ఎలాంటి గతి పట్టిందో చూడండి. అందరూ చూడండి. రేపటిలోగా మీరు బకాయి పడ్డ శిస్తును దివాణానికి తీసుకొచ్చి చెల్లించకపోయినచో మీ గతి ఇదే. నాగరాజవర్మ, శిస్తుల పేరుతో ఇక నుంచి మీరు అడిగే సొమ్ముని మేము చెల్లించాం. దయాధర్మంగా నేనిచ్చిన భూముల్ని దున్నుకుంటూ పంట మింగేసే మీరు పన్ను చెల్లించరా? ఎందుకు పనికిరాని బంజరు భూముల్ని ఇన్నాళ్ళు మా రక్తంతో తడిపి మా శ్రమ శక్తితోటి పంటలు పండిస్తున్నాం. పన్నుల పేరుతోనో శిస్తుల వంకతోటో మీరు మా కష్టాన్ని దోచుకోవడానికి మేము ఒప్పుకోం. ఇక నుంచి దున్నేవాడితే భూమి, దున్నేవాడితే భూమి. అంతేకాదు జమీందార్, ఆ పొలాల్ని మాకు సొంతం చేస్తే తప్ప ఇక ముందు మేము నాగలి పట్టాం, ఆ భూమిలోకి అడుగు పెట్టాం. కోటిగా మొరిగే కుక్కల్ని కనికరించి వదిలిపెడితే రేపు కరిచే ప్రమాదం ఉంది. ఎదురు తిరిగిన వాడిని కాల్చిపారాయి. కోటిగా తుపాకీ పేలిందంటే పోయేది వాళ్ళ ప్రాణాలు కాదు, నీ ప్రాణాలు. తమ్ములం గారు, ఏమిది? నాగలి పట్టి బంజరు భూమిలో బంగారం పండించే మీ అందరికీ నాకున్న భూమంతా ఇప్పుడే స్వాధీనం చేస్తున్నాను. ఈ రోజు నుంచి మీరు దున్నుకునే పొలాలన్నీ మీవే. కృష్ణరాజవర్మ, మీరు మాకు తమ్ములయ్యుండి ఈ దౌర్భాగ్యులను సమర్థించుటయా? అన్నయ్య గారు, వాళ్ళు దౌర్భాగ్యులు కాదు, కష్టంతో కడుపు నింపుకునే శ్రమజీవులు, నిజమైన మనుషులు. మీకు న్యాయమని తోచినదే మేము ఆచరించడం. సత్యమూర్తి, మనం పరస్పరం సంప్రదించుకుని ఒక నిర్ణయానికి వద్దాం. అలాగే. దామోదర, సత్యమూర్తితో సంప్రదించి ఒప్పందపు పత్రములను తయారు చేయించదా, బాగా చేయించదా. సోదరులారా, మీ అందరికీ శుభవార్త. జమీందారు బాబు గారు మన కోరికల్ని మన్నించారు. ఇప్పటి వరకు మనము భూమి పన్నుగా కడుతున్న డబ్బుని ఇక నుంచి పన్నుగా కాకుండా భూమికి అసలు ధరగా తీసుకోవడానికి వారు ఒప్పుకున్నారు. మీరు కష్టపడి 2 ఏళ్లు పన్నుగా కడితే ఆ తర్వాత భూమి శాశ్వతంగా మీదైపోతుంది. జమీందారు నాగరాజవర్మకి, జమీందారు నాగరాజవర్మకి, సత్యం బాబుకి, సత్యం బాబుకి. ఒప్పుకున్నట్టుగా ఈ పత్రాల మీద వేలుముద్రలు వేయండి. సత్యమూర్తి, చిన్నబాబు గారు, సత్యమూర్తిని పేరు పెట్టుకుని అసత్యానికి అన్యాయానికి రూపమైన ఆ నీచుడెక్కడ? చిన్నబాబు గారు, ఏమిటి మీరు అనేది? మా ఆయన ఏం తప్పు చేశారు? నమ్మిన వాళ్ళని, నమ్ముకున్న వాళ్ళని నట్టేట్లో ముంచాడు. పేదవాళ్ళ కడుపులు కొట్టి యజమాని విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి సాటి రైతులకు ద్రోహం చేశాడు. మా అన్నయ్యతో లాలుచిపడి రాసిన పత్రాలు మీ ఇంట్లో ఉండాలి. ఎక్కడ దాచాడో బయటికి తీ. ఇవేనేమో చూడండి బాబు గారు. మీరు అనుమానించిందే నిజమైంది. వాడు మీకు ద్రోహం చేశాడు. మీ బ్రతుకుని శాశ్వతంగా నాగరాజవరం గారికి అమ్మేశాడు. మీ ముందు తరాలు కూడా ఆయనకి బానిసలుగా ఉండేటట్టు పత్రాలు రాయించి మీ చేత వేలుముద్రలు వేయించాడు. మొదటి వారి సంగతి చూద్దాం. అమ్మా పార్వతమ్మా, పార్వతమ్మా, ఘోరమైన దారుణం జరిగిపోయింది. ఏమిటి బాబు గారు? మీ ఆయన చిన్నబాబు గారిని చంపేశాడు. జనం కోపంతో రెచ్చిపోయి మీ ఆయన్ని పొడిచి చంపేశారు. వాళ్ళంతా ఇంటి వైపే వస్తున్నారు. నువ్వు ఒక క్షణం ఇక్కడ ఉన్నావంటే నిన్ను నీ బిడ్డల్ని సజీవదహనం చేసేస్తారు. నా మాట విని ఎక్కడికైనా పోయి తలదాచుకోమ్మా. వెళ్ళమ్మా. ఆ విధంగా అన్నిటినీ వదిలేసి ఆ అర్ధరాత్రి పసివాళ్ళైన మిమ్మల్ని ఎత్తుకుని పారిపోయొచ్చాను బాబు. జ్ఞాపకాల్ని, గతాన్ని వదిలేశాను. అమ్మా, నేను ఆ ఉద్యోగం కోసం వెళ్ళను. కానీ 10 మంది చేత పెద్ద మనిషి అని పిలువబడే ఆ నాగరాజవర్మని ఒక్కసారి కలుసుకునేవమ్మా. వద్దు. అభ్యంతరం చెప్పద్దమ్మా, చెప్పద్దు. మేము ధాన్యానికి ఇచ్చే రేటు దునియామే కోయి వ్యాపారం ఎవడు ఇవ్వడు హై. మీరు మాకు మూటలు ఇస్తే మేము మీకు ధనము ఇస్తాం. అందుకే కదా సేటు బాబు, ప్రతి ఏడాది జమీందారు గారికి అమ్మే ధాన్యం ఈ ఏడాది మీకు అమ్ముతున్నాం. ఇంకా మూటలు ఎవరి దగ్గర ఉన్నాయో తీసుకురండి. భలే మంచి సౌక బేరం. ఆవనా జమీందారు బాబు మనుషులతో వచ్చేస్తున్నారు. దండాలు. ధాన్యం దివాణానికే వెళ్తున్నాయా? అది కాదారా, మరి
మరి తరతరాలుగా ధాన్యం దివాణానికి తోలడం మేమిచ్చిన డబ్బు తీసుకోవడం ఆచారం కదురా. కానీ మా కొడుకు పట్నం నుంచి సేటుని తీసుకొచ్చాడు. సేటు కాస్త ఎక్కువ ధర ఇస్తానడు బాబు గారు. ఎక్కువ ధర కోసం ఎప్పుడూ లేని అలవాటు ఇప్పుడు ఆరంభించారన్నమాట. అవును ధర, సొమ్ము కాస్త ఎక్కువ వస్తే తమరు బాకీ చెల్లించి 2 పూట్ల తిండి తిందామని. పట్నం నుంచి వచ్చిన నీ కొడుకు చెబుతున్న పాఠాలు ఇది. తమరే అలాగంటే ఎలా బాబు? నాగరాజవర్మ నీడలో ఉన్న ఈ పల్లెలో పట్నం మాటలు పట్నం రేటులు చలవని నీ కొడుక్కి నచ్చజెప్పలేదా? కొమ్ములు మొలుస్తున్నాయిరా మీకు. రే కోటి, ఈ ధాన్యాన్ని మన దివాణానికి చేర్పించు. అలాగే దొరా. ఇదిగో జమీందారు గారు, నేను మంచి వాళ్లకు మంచివాణ్ణి, చెడ్డ వాళ్లకు చెడ్డవాణ్ణి. ఆ ధాన్యం ఆ రైతులు చెమటోడ్చి పండించుకున్నది. ఎవరెక్కువ ధరిస్తే వాళ్ళకు అమ్ముకునే హక్కు వాళ్ళకుంది. కావాలంటే ఆ సేటు కంటే ఎక్కువ ధరించి కొనుక్కో. అంతేగాని దౌర్జన్యం చేసి లాభం లేదు. నువ్వు ఎవరి ఎస్టేట్ లో కాలు పెట్టావో, ఎవరితో నువ్వు అధిక ప్రసంగం చేస్తున్నావో నీకు అర్థమైనట్టు లేదు. రే కోటి, ఈ కుర్రాన్ని రెక్కలు విరిచి లారీ కట్టండ్రా, మనం అంటే ఏమిటో తెలుస్తుంది. శభాష్, నీ చేతల్ని బట్టి నువ్వు మాటల మనిషివి కాదు అని అర్థం అవుతోంది. ఆ విషయం ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. నీ పేరేమిటి? విజయ్. ఏ పనైనా నిమిషాల మీద సాధించడం మనకు అలవాటు. కనకయ్య, అయ్యా, ధాన్యానికి ఆ సేటు రైతులకు ధర ఎంత ఇస్తున్నాడు అంతే ధర నువ్వు చెల్లించి బస్తాల్ని దివాణానికి చేర్పించు. అలాగే అయ్యా. విజయ్, నువ్వు లారీ తీసుకుని తిన్నగా మా దివాణానికి వచ్చేయి. నీలాంటి కండబలం గుండె బలం ఉన్న మనిషిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ వేళ నుంచి నువ్వు నా దగ్గర డ్రైవర్ గా పనిచేస్తావు. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇస్తానులే జీతం. వచ్చే. హలో, నేను విజయ్ని మాట్లాడుతున్నాను. నువ్వా విజయ్? పాముల పుట్లోకి అడుగు పెట్టావు అనుకుంటాను. ఎవరికి నీ మీద అనుమానం కలగలేదు కదా? లేదు మేడం, నన్ను నమ్మి తన దగ్గర పనిలో చేర్చుకున్నాడు ఆ నాగరాజు వర్మ. విజయ్, నాగరాజవర్మకి దామోదరం అనే అతి ముఖ్యమైన పార్ట్నర్ ఒకడు ఉండాలి. వాడెక్కడ ఉంటున్నాడో తెలుసుకోవడం నీ తర్వాత పని. విజయ్, రేపు ఉదయాన్నే బండి తీసుకుని స్టేషన్కి వెళ్ళు. సిటీ నుంచి అమ్మాయి వస్తుంది. అలాగే సార్, కానీ అమ్మాయి గారు ఎవరో కనిపెట్టం. నువ్వేం కనిపెట్టనక్కర్లేదయ్యా. ఆ అమ్మాయికి జీప్ నంబర్ బాగా తెలుసు. తిన్నగా వచ్చి కూర్చుంటుంది. ఓకే? ఓకే సార్. డ్రైవర్, డ్రైవర్, మీరు జమీందారు గారు అమ్మాయ? లత, ఏమిటి లత ఎక్కడే నుంచున్నావు? నమస్తే. మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి జీప్ తీసుకొచ్చాను. ఓ, పీకానంటే దెబ్బ పైన కింద అబ్బాగారా? కొత్త డ్రైవర్ నువ్వేనన్నమాట. సామాన్లు తీసుకుని రా. ఓయ్, ఏమిటా చూపు? తీసుకురావో ఆఫ్రికన్ బ్యాగ్ ని, జపాన్ సూట్ కేస్ ని. మై డియర్ ఇండియన్ డ్రైవర్, పీకానంటే దెబ్బ పైన కింద అబ్బా. కరెక్ట్, ఇది కరెక్ట్. నేను తీసుకొస్తాను, పదండి. సామాన్లు చాలా ఉన్నాయి. లత, దేర్ ఇస్ నో నీడ్ టు హెల్ప్ హిమ్. లగేజ్ తీసుకురావడం డ్రైవర్ డ్యూటీ. కమ్ ఆన్.
వెనకాల ఎక్కువ. మరి డ్రైవింగ్? స్టీరింగ్ మన చేతుల్లో ఉండి కనిపించడం లేదా? ఈ రేఖ ఉండగా డ్రైవింగ్ మరొకటి చేయడమా? కమాన్, వెనకాల ఎక్కువ. ఇప్పటికైనా తమరు స్టీరింగ్ వదిలి తప్పుకుంటే మంచిది, లేకపోతే మీ ఇష్టం. కమాన్ జాకీ, వెనకాల కూర్చుందా. జాకీయా? తమరేమైనా గుర్రం తోలుతుంటారా బాబు? Shut up. హాయ్ డాడ్. పాప డాడీ డాడీ. వచ్చితివా తల్లి, వచ్చితివా? ఎలా ఉంటివి? ఫైన్ డాడీ, బ్రహ్మాండంగా ఉన్నారు. ప్రయాణము సుఖముగా జరిగినదా? దారిలో కాస్త దుఃఖముగా జరిగినదంకు. ఏమి రాని అమంగళ రూపము ధూళి దూసరితమైనది జీపులో నుంచి జారి పెడితేవా ఏమి? కాదు డాడీ, మన జీపు కాస్త కంట్రోల్ తప్పి లోయలో పడబోయింది. పెద్దగా దెబ్బలు ఎవరికి తగలేదనుకో. నాకు మాత్రం కాస్త బొంగరపు కీలుకి బంతికి పాపరాని కీలుగోల. విజయ్, జీపులో ఉన్న మా పాపను కనుపాప వలె చూసుకొనక చక్రమును వక్రముగా తిప్పితివట. నీ ఉద్యోగానికి కామా పెట్టమందవా, లేక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టనా? మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఏ పనిలోనూ తొందరపాటు నాకు అలవాట్లేదు. జీప్ తోలింది నేను కాదు, మీ పాప రేఖాదేవి గారు. రేఖ? ఏమి పాప? ఈ నాగరాజవర్మ కుమార్తెవి జీపును కంట్రోల్ చేయలేకపోతాయా? కాదు డాడీ, అది కొంచెం. ఏమి రాణి వలె నిలబడిపోతుంది. సామాన్ లోపల పెట్టించు. మీరు నాగరాజవర్మ గారు కూతురు కాదా? కాదు. మరి ఇంట్లో పనిచేస్తున్నారా? కాదు. అయితే రేఖాదేవి గారి స్నేహితురాలుగా వచ్చారా? కాదు. మీకు కాదు అనే పదం తప్ప అవును అనే పదం ఉపయోగించడం అలవాట్లేదు అనుకుంటాను. లేదు. అమ్మా లత. అమ్మా అమ్మా, కులాసగా ఉన్నావా? మీ అమ్మకేం కానీ బాగానే ఉంది. నువ్వు ఎలా ఉన్నావు తల్లి? నేను బానే ఉన్నాను నాన్న. తలకి దెబ్బేమిటి? ఇతను విజయ్ నాన్న, మాతో పాటే కాలేజీలో చదివాడు. అమ్మా లత, నువ్వు ఇవాళ వస్తావని, నీకిష్టమని పులిహోర చేశాను. పద. విజయ్ రా, నువ్వు తిందు గాని. మా అమ్మ పులిహోర అద్భుతంగా చేస్తుంది. నువ్వు పద, లగేజ్ లోపల పెట్టొస్తాను.